ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. నిన్నైతే ప్రీమియర్స్ పడలేదు ఇక్కడ. ఈ రోజు అయితే సినిమా ఎట్టకేలకు 6:30కి అయితే నేను చూసేసాను. నాలో నిన్నటి నుంచి అయితే నిజమే పట్టలేదు అసలుకి. ఈ మూవీ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎట్టకేలకు ఒక ఫ్యాన్గా కాకుండా మామూలుగా ఒక ఎలా అయితే రివ్యూవర్గా నేనైతే ఎలాగైతే రివ్యూ చెప్పాలనుకుంటున్నానో ఎలా అయితే చెప్పేస్తాను సినిమా గురించి అయితే. ఇప్పటికి మీకు తెలిసి ఉంటుంది ఏ మూవీ గురించి అంటున్నానో. ఈరోజు అయితే ఉగాది కాబట్టి ఎట్టకేలకు పవర్ స్టార్ గారు వచ్చేసారు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి రంబోలా అయితే అనేది సినిమాలో కనపడుతుంది. తమన్ గారి మ్యూజిక్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. సెకండ్ హాఫ్ అయితే రచ్చ ఇంకా సునామీ అయితే అప్పుడు దాకా ఎలాగో కామ్గా ఉండి ఉన్నట్టుండి ఎగిసి పడుతుందో అట్టయితే సెకండ్ హాఫ్ నుంచి మనకైతే అనిపిస్తుంది సినిమా. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి జోష్ అయితే తగ్గలేదు. మనకి ఆ సినిమాకి ఇచ్చిన టైం పీరియడ్లో ఆయన అయితే ఒక 30 days కానీ ఒక 2 months కానీ ఇచ్చిన టైం పీరియడ్లో ఆయన అయితే ఇంత బాగా చేయడం అయితే ఒక రేంజ్ అని చెప్పుకోవచ్చు. మనకైతే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఇయర్స్ కూడా ఇస్తే ఒక 2 years 1 year ఇస్తే ఇంకా రచ్చ రంబోలు అని చెప్పుకోవచ్చు మనం. సినిమా విషయానికి వచ్చేస్తే ఇంకా రివ్యూ చెప్పాలి కాబట్టేసి ఫస్ట్ హాఫ్ నా ఒపీనియన్ అయితే నార్మల్గా ఉండింది. ఏంటి సినిమా అన్నట్టు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా షార్ట్ అవుతుంది అనుకున్నాం. ఇంకా 2-3 నిమిషాల్లో సినిమా అయితే అరాచకం సృష్టిస్తుంది. లాస్ట్ దాకా మనల్ని అలా కూర్చోబెట్టేస్తుంది. ఇంకా అసలైన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో అయితే సినిమాలో అయితే చూడొచ్చు. కథ వైజ్గా నార్మల్గా ఉన్నా కానీ ఒక ఉత్సాద్ భగత్ సింగ్ ఎలా ఉంటాడు అన్నట్టు సినిమాలో చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి రోల్ ఇచ్చారు. ఆఫ్టర్ ఓజీ చాలా బాగా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. శ్రీలీల గురించి చెప్పాలి అంటే ఆమె ఒక చిన్న రోల్ అయితే నాకు అనిపించింది. ఒక చిన్న అమ్మాయి కాబట్టి మామూలుగా అయితే అనిపించింది. కానీ ఆ సినిమాలో శ్రీలీల గారు చాలా బాగా అయితే పవన్ కళ్యాణ్ గారు పక్కన బాగా అనిపించింది. నాకు హీరోయిన్గా సెట్ అయినట్టు అనిపించింది. ఓవరాల్గా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో సెకండ్ హీరోయిన్ కూడా ఆమె కూడా చాలా బాగా చేసింది. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళైతే బాగా చేశారు. ఒక సింహాన్ని అడవిలో ఎలాగైతే పక్కన జంతువులతో ఎలా క్లోజ్గా ఉంటుందో అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో కూడా కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాము. ఈ సినిమాలో కూడా చాలా బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారి కామెడీ సెన్స్ కానీ ఎక్కడ కూడా ఆయనకి ఇచ్చిన రోల్లో హైలైట్గా చూపించారు. ఇంకా నాకైతే ఫైట్ సీన్స్లో అక్కడక్కడ కొంచెం నార్మల్ అనిపించింది. ఆ ఫైట్ సీన్స్ ఏంటి ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం అత్తే అనిపించింది. కానీ సినిమా వైజ్గా దానికి ఇచ్చిన సినిమాకి ఒక రేంజ్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఇంకోసారి కూడా వెళ్తాను 2-3 times కూడా వెళ్తాను ఈ సినిమాకి. చాలా బాగుంది. ఆఫ్టర్ ఓజీ ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది ఇప్పుడు నేనైతే చెప్తున్నాను. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే రివ్యూ అయితే మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది సినిమా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.